నేను పోయి ఏకాంత ప్రార్థనలో కూర్చుంటే, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి నేను మోకాళ్ళు నీ మొర్ర పెట్టక మునిపే నేను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశం ఎరిగి నా కోసం కూర్చునే దేవుడు నా దేవుడు. నువ్వు రాయ్యా అని మొర్రపెట్ట నిమిత్తం లేదు. నేను ఆయనతో కలవాలి, మాట్లాడుకోవాలి, ఆయనతో గడపాలని ఏ ఉద్దేశంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నానో నా ఉద్దేశాన్ని ఎరిగిన నా తండ్రి నాకంటే ముందే వచ్చి కూర్చుంటాడు అక్కడ. మామూలుగా ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, వేదన ఎక్కువైద్దా? ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, ప్రశాంతత వచ్చిద్దా, ఇంకా వేదన ఎక్కువైద్దా? సహజంగా వేదన ఏడిచినప్పుడు ఇంకా బాధ ఎక్కువైద్ది. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడిస్తే ఆయన కౌగిలించుకున్నట్టు నీకు కనబడడు, కానీ ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకున్న విషయం నీకు ఎలా గ్రహింపైద్దంటే నీకు స్వాంతన కలిగిద్ది, బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా నిజంగా? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఆయన దగ్గరికి పోయి కూర్చొని మనస్ఫూర్తిగా కాసేపు కన్నీరు గార్చి ఏడిస్తే చాలు, బరువు దిగిపోయినట్టు. ఎన్నిసార్లు అనుభవించానో నేను. అగునుగా కానీ సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాన్ మొహమాడ వెనక్కి పో అనలా, సాతానా నా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలు ఏంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళలాగా వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటల్ వాళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని. పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు, మెంటలోడని. వాని గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్? గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయి పైకి చూడటం వాచ్, చూడటం పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త ఆమె కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, కొంచెం మెడిసిన్ వాడే, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అని అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట.
అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది? ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం, అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటారు సార్. నేను ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా, నవ్వుతా పలకరి. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు. ఆడు పండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయడానికి తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలియదు. దేవునికి స్తోత్రం. మా అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను నేను. మా అమ్మ దగ్గరికి వచ్చిన 2-3 రోజులు కొంతమంది ఎలా ఉన్నారమ్మా, బాగున్నారంటే, అమ్మయ్య బంగారు తల్లయ్య ప్రశాంతంగా ఉన్నాయి. 4 రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారు. 4 రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారవుతారు. ఇంకేం లేదు, సుడిగాలి కొట్టిన వాళ్ళు జుట్టుపోయిద్దే. ఏందమ్మా ఎట్టునంటే, అమ్మ నిజంగా అమ్మ మహాతల్లి అంటే అమ్మ ఏం, అమ్మ కొంచెం కోపం, కొంచెం కాదమ్మా సమృద్ధిగా ఉంది. మా అమ్మకి మా నాన్న ఒక పేరు పెట్టాడు, మెంటల్దని. ఎప్పుడన్నా ఆమెకి రివర్స్ అయ్యి మాట్లాడితే, దాంతో ఎందుకురా మెంటల్, దాంతో అంటే మానసిక రోగితో మనం పెట్టుకోకూడదు నాన్న అని చెప్తాడు. జోక్ చెప్తున్నాలేండి. మా అమ్మ చాలా మంచిది, చాలా మంచిది. తుఫాన్ లాంటిది అనమాట. ప్రశాంతంగా ఉన్నంత వరకు మంచిది. తేడా వచ్చిందంటే ఒక్కొక్కడికి మౌనం. ఆవేశం వచ్చింటే ఊడిని లెక్క చేయదు, మనగాడివి కాక పోరా ముందు పో. మహా టెంపర్ అనమాట. ఏదో దేవుడి దళ ఇప్పుడు మంచిగా మారు మనసు పొంది కాస్త ప్రశాంతంగా ఇప్పుడు ఈ మధ్య ఉంటుంది. కాస్త వృధాప్యం వచ్చింది కదా, ఇంకంతగా పెలుసుకుంటానికి కూడా శక్తి ఉండదు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే పురుషుల్ని కూడా నా చిన్నప్పుడు అండి, గేదెల దగ్గర కసువు ఉడుస్తుంది. మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, 4 ఆడపిల్లలు. వాడికి అటుపక్క రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద పోకుండా మా గేదెల మీదకి తిరుగుతున్నాడు. వాడు కావాలని తిరుగుతున్నాడు. పొద్దున్నే ఆ రోజు టెండర్ పెట్టింది వాడికి. పేడకళ్ళు కొడుతుంది ఇతడు చెంబుతో. అటు వచ్చాడు అంతే. ఆ పేడకళ్ళు కొట్టే ఆ చెంబు తీసుకొని టపామ్మని కొట్టింది. ఇక దాడి స్టార్ట్. ఎందుకు కొడుతున్నాను వాడు అడగట్లా, ఎందుకు కొడుతుందో ఏం చెప్పట్లా. అప్పుడు యేసు ప్రభు నమ్ముకోలేదులే, లోకంలో ఉన్నాం. ఏం జరుగుతుందో చుట్టూ చూసే వాళ్ళకి అర్థం కావట్లా. నెత్తి పగిలి రక్తం వచ్చింది వాడికి. అందరూ వచ్చి పడ్డారు. అప్పుడు వదిలిపెట్టి. అంత దీనురాలు మా అమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉందా అక్కడ? ఉందా? ఎక్కడ ఉంది? ఇటు ఉందా? ఎటో కట్టు ఉంటుంది మొత్తానికి. అట్లాగే మెంటల్ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎలా ఉంటాం తెలియదు మనకి. అట్లాగే ఆమె దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళ సంగతి నేను అదే చెప్తూ ఉంటాను. ఫస్ట్ చూసినప్పుడు 3 రోజులు ప్రశాంతంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఊడ్చుకుంటూ ఉంటాను.
మెంటల్ హాస్పిటల్లో ఉన్న మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకటి, మనకన్నా మెంటల్ ఎక్కాలి. లేదా మన చుట్టూ ఉన్న మెంటల్ వాళ్ళకి మెంటల్ అన్న తగ్గాలి. రెండే రెండు. ఒకటి, మనకు కూడా మెంటల్ ఎక్కితే గొడవ ఉండదు. ఇక వాళ్ళు పిచ్చోళ్ళు, మనం పిచ్చోళ్ళం, పిచ్చోళ్ళ పిచ్చి కలిసిపోయింది, వాళ్ళు దంతారు, మనం దంతుట నడిచిపోద్ది. ఇక లేదు, పిచ్చోళ్ళలో మంచోడు ప్రశాంతంగా బతకాలంటే ఆ పిచ్చోళ్ళకి పిచ్చోదులు వాళ్ళు మంచోళ్ళు కావాలి, మమ్మలాగా. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఎందుకు వాళ్ళ అమ్మ గురించి అట్లా చెబుతాడంటే, మరి మా అమ్మ గురించి చెప్పక మీ గురించి దూరుకుంటారండి. పిచ్చి తగ్గాలి. పిచ్చి తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎటుగుడి మనం పిచ్చోళ్ళం కాలేము, మనకు పిచ్చి వదిలింది. ఒకప్పుడు పిచ్చోళ్ళం మనకి పిచ్చి వదిలింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజానికి పిచ్చి వదలాలి. అప్పుడు మనం ప్రశాంతంగా మనుగడ సాగించగలుగుతాం. అందుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అన్నాడు. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాడు, మనుషులందరి కొరకును అన్నాడు. చూడు, అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. దాని అర్థం ఏంటి? సమాజాన్ని రక్షించడానికి పూనుకున్న నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు దేవుని అధీనములో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే నీకు అయిందే. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు, నీ పవిత్రత పోగొడతారు, నీ నోటిని కంట్రోల్ తప్పేటట్టు చేస్తారు, నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు. వాళ్ళ ద్వారా సైతాను నిన్ను శోధిస్తాడు. ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము. నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీకేం తెలుసు? ప్రార్థన వాళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వీళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వాళ్ళకి సువార్త చేద్దాం, వీళ్ళకి సువార్త చేద్దాం, వాళ్ళకి అది చేద్దాం, వీళ్ళకి అది చేద్దాం. ఇదొక్కటే తెలుసు, చేసుకుంటా ముందుకెళ్తున్నావు. కానీ దేవుని పనికి పూనుకున్న నీ మీద సైతాను చేసే కుట్రలు నువ్వు గుర్తుపట్టలేక 4-5 రోజులు తిప్పలు పడి 5వ రోజు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోయి డల్ అయిపోతున్నావు. అలా నువ్వు కావద్దు అంటే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఒక ఆయుధముగా నీకు ఇచ్చాడు. శ్రమ కలగక మునుపు ప్రార్థన, శ్రమ కలిగినా కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను. యాకోబు రాసిన పత్రిక 5:13. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ వైపు కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవడి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అలా నువ్వు చేసి చూడు. అప్పుడు నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు. ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి. చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా.
వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు. ఇది ప్రతిరోజు జరగాలి. ప్రభువా, నేనును నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు. నేను వారిని శోధించొద్దు, వారు నన్ను శోధించొద్దు. నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు. ఎవరును బలహీనపడకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా. కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంకా వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు కదులుతాడు. ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడము దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును. హల్లెలూయా. మన బలం ఎవరు? మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో, యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంటలేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దెయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తాయిరా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు. కూటమి అయిపోయినాక మొత్తం మర్చిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు మరి రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగూ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని.
మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి, వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి. ఎక్కడ వేయాలి? ప్రార్థనలో వేయాలి. మొదటి ఆయుధము ప్రార్థన. ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే. ఇప్పుడు వాక్యం ఖడ్గం, విశ్వాసం డాలు, రక్షణయను శిరస్త్రాణం, నీతియను మైమరువు, సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు, సత్యమును దట్టి. ఏమండి, ఇవన్నీ ఉన్నాయిగా సర్వాంగ కవచాలు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో, ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వివేకం కూడా మహానుభావుడే మనకి ఇవ్వాలి. ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో, ఎక్కడ వాక్యాన్ని వాడాలో, ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, వాటిని వాడటం తెలిసి ఉండాలి. అర్థమైందా? బాణాలు వేసే వాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావు అనుకో, నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గరికి పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు వాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. అది కూడా దొరికేది ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ దొరికింది? ప్రార్థనలోనే దొరికింది. ఒప్పుకోవాలా దేవుని ముందుకెళ్ళి, పిచ్చోడిని ప్రభా, ఏదో పెద్ద తెలివిగలలాగా బిల్డప్పే కానీ ఏం లేదు ఏడు ఎవరో, నాకేం తెలియదు నాయనా, నాకు సాయం చేయి ప్రభువా. బైబిల్ నిండా వాక్యాలే, అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగునట్లు ఏమేం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో. నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి. జబ్బు వచ్చిన వాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు చేయండి. వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది, విశ్వాసం శక్తివంతమైద్ది. విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా స్వస్థపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏం లేదు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు. ఒక రోగానికి స్వస్థతే కాదు, చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకు? అదే రహస్యం. మరి పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉన్నాడంట. పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉంటే పలకరీయటానికి వస్తున్నారంట. డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. చూడటానికి వస్తారుగా, ఓ ఫ్రెండ్ వచ్చాడంట చూడటానికి. ఎరా బాగున్నావా, దా కూసో అన్నాడు. కూర్చున్నాడు. ఒరే నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట. చెప్పురా, ఏమేం చేస్తాను. ఏమొద్దురా, బైబిల్ ఇస్తా, నేను కొన్ని వచనాలు చెబుతా, చదువురా అన్నాడంట. అదెంత భాగ్యం రా, ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు. ఏం మంచంలో పండుకున్నాడు, ఆడేం కూర్చున్నాడు. బైబిల్ ఇచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చెప్పిన దాకా చదువురా అన్నాడంట. చదివాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి
అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాన్ రాహబునందు బోయజును కన్ను, బోయజ్ రూతునందు ఓబేదును కన్ను, ఓబేద్ యెషైని కనెను, యెషై రాజైన దావీదును కన్ను, ఉరియా భార్య కనెను, ఆమె యందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కన్ను, రెహబాము అబియాను కన్ను, అబియాము ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కన్ను, యెహోషాపాతు యెహోరామును కన్ను, యెహోరాము ఉజ్జియాను కన్ను. మొత్తం పేర్లే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు ఆహా ఆహా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరే రే భలే చదివావు, అరే ఇంకొక అధ్యాయం చదువురా. మళ్ళీ లూకాసు వార్త, మళ్ళీ ఆడ కూడా పేర్లే. లూకాసు వార్త 2వ అధ్యాయమా 3:23 నుంచి అంటే చదువు. 3:23. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి. ఆ రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు. మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా. ఇక హేలీ మత్తతుకు, మత్తతు లేవి, లేవి మెల్కీకి, ఇక మొత్తం పేర్లే ఉంటాయి ఆడ. మెల్కి ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతి ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయదతుకు, మయదతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియా యోసేకు, యోసేకు యోధాకు. ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి. మత్తయి సువార్త 1లోను, లూకాసు సువార్త 3లో. సరే వదిలే. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం చదువురా. మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదువు. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మెతూషెల, లేమెకు, నోవాహు, షేము. ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం, ఎంత హాయిగా ఉందిరా అన్న. ఏదన్నా యేసు ప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఏంది అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడికి చిరాకు పుట్టింది. చివరి కూడా అడిగాడురా, ఈ పేర్లు చదివితే ఉంటే నువ్వు ఇంతసేపు ఆనందపడుతున్నావు, నీకేం అర్థమైందిరా? ఆ యేసు ప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిట్రా అని అడిగాడంట. అప్పుడు అది చెప్పాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం లేదురా, వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు, ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు. ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంట? నన్ను మర్చిపోతాడా? అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఏం తలంపు? ఆయన వీరందరినీ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. ఆయన నన్ను కూడా మర్చిపోలేదు, నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా ఉందిరన్న. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. దేవునికి మహిమ. ఎంత హాయిగా ఉంది. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొని
బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి. భయము కలిగినప్పుడు చదివే వాక్యాలు ఉన్నాయి. రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి. నిజంగా నేను చెప్పేది ఒకటిది కాదు, ఇది నేను చెప్పింది కాదు. నాకంటే ముందు నేను కాదు, మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు, మంగమూరి దేవదాసయ్య గారు. ఆయన చెప్పాడు ఈ సూత్రం. దేవునికి స్తోత్రం. రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలను రాసి పెట్టాడు. ఇవన్నీ చదువుకోరా బాబు, విశ్వాసం బలపడుతుంది, రోగం తగ్గిపోతుంది, బాగుపడతా, విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో. భయము కలిగినప్పుడే వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆవేదన కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు, బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవాల్సిన వచనాలు ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి. ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని. అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకు చెన్నుగా నొందిన కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ వినండి బాబు. అప్పులోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు, వేదాల్లో ఉన్నోళ్ళు, వేదంలో ఉన్నోళ్ళు, రోదంలో ఉన్నోళ్ళు, దుఃఖాల్లో ఉన్నోళ్ళు, కన్నీళ్లలో ఉన్నోళ్ళు, కలతల్లో ఉన్నోళ్ళు, కృంగిపోయినోళ్ళు, ఏమండి పక్కోళ్ళ చేత పీడించబడుతున్నోళ్ళు, కేసుల్లో ఉన్నోళ్ళు, బంధకాల్లో ఉన్నోళ్ళు, బందీలైనోళ్ళు అందరూ విడుదల పొందునట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి. అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో, ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో, ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం ప్రాబ్లం లేదు, నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదు, అసలు లెక్క చేయదు, వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి. ఎవరు ఎట్లనన్నా కదలని నేను ఉన్నా కదా, యూ డోంట్ వరీ, వెళ్ళిపో ముందుకెళ్ళి. ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు, ఆడని. నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా. పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు, అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమర్థుడను. ఏం భయపడొద్దు, ఏం కలత చెందొద్దు, ఏం కృంగిపోవద్దు అంటాడు. ఎప్పుడు ఆయన డైలాగ్ అదే. లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల సేవా జీవితంలో 18 ఏళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా, నేను ఎన్ని రకాలు ఎదుర్కొని ఉంటా. మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళ గందరగోళం అయిపోతున్నారు. మరి ఇన్ని మైళ్ళ ప్రయాణములో ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని రకాల టెన్షన్స్, ఎన్ని ప్రెజర్స్, ఎన్ని బాధలు. ఈరోజు కూడా అన్ని వాడు తుఫాన్లాగా రేపుతాడు. వాడు తుఫాన్లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగ తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరున్నారు? మళ్ళీ ఓ పాట వస్తుంది.
విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఎక్కడే సుడిగాలి వాడు రేపినా నాకున్న దిక్కు ఒక్కటే నా యేసయ్య పాదాలు పరిగెత్తుకుంటా పోయి ఆ పాదాలు పట్టుకొని కూర్చుంటాయి ఏమైనా చేసుకొని ఇష్టమని నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను నాకు తెలియదు నువ్వే కాదు కానీ కార్యాలు కానీ నా ప్రభువు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒక్కోడికి దేవునికి స్తోత్రం ఏ శ్రమకైనా ఏ సైతానుకైనా ఏ దురాత్మలకైనా ఏ దయాలకైనా పౌరుషము గల ఏమని రాసుకుంది తెలుసా ఏబు గ్రంథములో పర్వతములను పడద్రోయువాడని రాసుకుంది ఆయనకు సిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అంటాడంట అర్థమైందా అంతే చేతితో అన్నాడండి తలకిందులు అయిపోతాయి అంత పవర్ఫుల్ ఆయన బట్టి మీసం తిప్పుతాను ఆయన దేవుని స్తోత్రం నన్ను బట్టి ఎవరిని బట్టి నేను నమ్మిన వాణి అంత అతిశయపడుతున్నాను నా ప్రభు పరాక్రమం కలిగిన నా ప్రభు రోషం కలిగిన వాడు పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెన పౌరుషంగా పాడండి కూర్చోమంట పర్వతముల పునాదులు వణికె తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది ఈ మార్గం పరిపూర్ణమైనది ఈ మార్గం ఏబు గ్రంథము 9వ అధ్యాయము ఏబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవయా అది మాట్లాడాడు పొద్దున నాతో చదువు ఆయన మహా వివేకి అధిక బల సంపన్నుడు అద్దుగో ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే బోర్లదోయువాడు అంటే ఇందా నేను చెప్పిందేగా ఉందా లేదా అక్కడ
ఇక్కడేమో పర్వతాలను బోర్లు దోస్తాడంట. ఇట్లా ఉన్న పర్వతాలు ఇలా అయిపోలా. చదువు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని, దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడు. ఏ ఆపదైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా అయినా, అర్థమైందా, ఆయనే ఇస్తాడు. ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయన్నే చూపిస్తాడు. బాబు మీకు ఏదన్నా మైండ్ సరిగా పనిచేస్తే, అమ్మ మీకు సరిగా మైండ్ పనిచేస్తే ఇక మీకు పెద్ద ప్రసంగమే అవసరం, అయిపోయింది. ఆయుధం ఒక్కటే కాదు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాక్యం అనే ఖడ్గం అన్నాడు, సత్యం అనే దట్టి అన్నాడు, నీతి అనే మైమరవు అన్నాడు, విశ్వాసం అను డాల్ అన్నాడు. ఇవన్నీ వాడకంలోకి తెచ్చేది కూడా ప్రార్థనే. పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధం మనకి. ఈ ఆయుధాలన్నిటినీ వాడకంలోకి సరిగ్గా తెచ్చి మనం వినియోగపరచుకోవాలి అంటే, ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ వివేకం ఇచ్చే మహావివేకి నా యేసయ్య. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది. చెప్పండి, మెంటలోళ్ళ మధ్య మనం ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకి మెంటలు తగ్గాలి, లేదా మనకు మెంటలన్నా ఆల్రెడీ మన గతంలో వచ్చింది, ఇప్పుడు తగ్గింది. నువ్వు మెంటలోళ్ళని మిమ్మల్ని మెంటల్ది అన్నావు కదా అని అనుకుంటాను. మా అమ్మ మెంటల్ది అయితే 8 మంది, మేము మొత్తం ఇప్పుడు ఆరుగురు ఎక్కలు ఎట్టొచ్చాయండి. మా అమ్మ పిచ్చిదైతే ఏదో నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఏదో మామూలుగా పలకరియట్లేదు, అట్లా ఈ జోగుతో పలకరించుకుంటూ ఉంటాం మా అమ్మని, అంతే. అర్థమైందా? మా అమ్మ బంగారు తల్లి. కోప్పడ్డా కూడా న్యాయం ఉంటుంది. అమ్మ కోపంలో న్యాయం ఉంటుంది, అన్యాయంగా కోప్పడదు. ఒక్కోసారి అపార్థం చేసుకున్నా అర్థమయ్యేటట్టు చెబితే మరి నాకేం తెలుసు అట్ట అనుకున్నానని కూల్ అయిపోయింది. మరి మా నాన్న మిక్కిలి సాత్వికుడు, 4 ఆడపిల్లలు మరి ఇంట్లో. మరి మా అమ్మ కోటింగ్ ఇవ్వకపోతే మరి మా నాన్న కోటింగ్ ఇచ్చేవాడు కాదు కదా. మరి ఎన్ని రకాలుగా భక్తి కూడా మా అమ్మకే ఎక్కువ. చిన్నప్పుడు గుళ్ళన్నీ ఆమె తిప్పింది నన్ను. పాటలు పాడినప్పుడు మా నాన్న లోపాలు చెప్పేవాడు, మమ్మేమో ఎంత చండాలంగా పాడిన భలే ఉందయ్యా అనేది. మెచ్చుకొని నన్ను ప్రోత్సహించిన మొట్టమొదటి అభిమాని మమ్మే. ఏమండి, మా అమ్మ మెంటల్ది అయితే మేము ఎట్లా ఎందుకుంటాం? మంచి తల్లి. దేవుడు ఆమెకి దీర్ఘాయువు ఇవ్వాలి, ఇచ్చాడు. ఇప్పటికి సమృద్ధిగా ఆమెకి ఆయుష్ని ఇచ్చాడు, చూడాల్సినవన్నీ చూసేటట్టు చేశాడు. ఎన్ని కన్నీళ్లు గార్చిందో, ఎంత వేదన పడిందో, దాని అంతటిని సంతోషంగా చేసి చూపించాడు ఆమెకి దేవుడు. నేను అనుకుంటున్న ధన్యురాలైన తల్లి అని. మా అమ్మ చతురు ఆడుతుంటా ఆమె అంతే అమ్మ. మరి అమ్మతో కాగా ఎవరితో? నవ్వించాల్సింది అమ్మనే, ఎందుకంటే గతంలో ఏడిపించా కదా తెలియక. అందుకని ఏదో ఒక విధంగా అమ్మని పలకరిస్తూ ఉంటాను. నా తల్లి పిచ్చిదేం కాదండి, జ్ఞానవంతురా. పిచ్చి సమాజంలో మనం ఉన్నాం, పిచ్చి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. వారి పిచ్చి వలన మనకు పిచ్చెక్కేటట్టు చేస్తారు. అలా వాళ్ళని పిచ్చోళ్ళలాగా శోధించేది దయ్యాలు. అవి వాళ్ళని శోధించకుండా ఉండాలంటే వాళ్ళ పక్షమున మనం చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులు కంట్రోల్లో ఉంటారు. వ్యక్తులు కంట్రోల్లో ఉంటే
నువ్వు సంపూర్ణ భక్తి చేసుకుంటావు, మాన్యత కలిగి అంటే గౌరవనీయంగా బతుకుతావు, నెమ్మదిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. దీనికి అవసరమైంది ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన. రైట్. మరి శత్రువులను ఎదిరించడానికి ఉపయోగపెట్టాల్సిన ఆయుధాలన్నిటినీ కూడా సరిగ్గా అమలు చేయడానికి కావలసిన వివేచన జ్ఞానం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మహావివేకి కదా, అనంత జ్ఞాని కదా, విశ్వానికి యజమాని కదా, మన హృదయపు అభిమాని కదా, మన బ్రతుకు చుక్కాని కదా. మరి ఎవరి పాదాల దగ్గర పరిగెత్తాలి? గ్రంథములో ఎప్పటికి అవసరమైన వచనాన్ని అప్పుడే చూపిస్తాడు. భయపడిన వేళ ధైర్యపరిచే వచనాలు, కృంగిన వేళ లేవనెత్తే వచనాలు, రోగము వేళ స్వస్థపరిచే వచనం, మొత్తం ఇందులో నుంచే మాట్లాడతాడు. చాలాసార్లు నాకు అవసరమైన సంగతులన్నీ నా తండ్రి తన గ్రంథము నుంచే మాట్లాడాడు. అందులో మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నెరవేర్చి నిలబెట్టాడు. నేను గ్రంథాన్ని నమ్ముతాను, నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిని నమ్ముతాను, ఆయన ప్రసన్నతను నమ్ముతాను, నా ప్రార్థన వింటాడని నమ్ముతాను, నా పిచ్చి తండ్రి నా కన్నీళ్లు దాటిపోడని నమ్ముతాను, నా ప్రార్థన వినబడింది అక్కడ అని నమ్ముతాను, నా ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడని నమ్ముతాను, నన్ను దాటిపోడని నమ్ముతాను. నాకు అన్ని సమయాలకి ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మీరు చెప్పండి, యబ్బోకు రేవు దగ్గర యెహోవా నీకోసం నేను వచ్చా రాయ్యా అని యాకోబు పిలిచాడా? ముగిస్తున్నా, తొందరగా చెప్పండి. కుటుంబం మొత్తాన్ని ఏరు దాటిచ్చి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయిననుంది. యాకోబు దేవుణ్ణి పిలిచాడా? పిలిచినట్టు ఒక్క వచనమైనా ఉందా? పిలవలా. కానీ దేవుడు వచ్చాడు. ఏడవడం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం, కన్నీరు గార్చడం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం. అందుకే జెంట్స్ చాలామంది కన్నీళ్లు పెట్టుకోరు. వానికి ఎంత బాధ కలిగినా ఏ కాడికి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే గుక్కుతూ ఉంటాడు కానీ బయటపడాడు. నిజమే, ఒక రకంగా లోకం చెప్పింది ఏడవటం ఒక రకమైన బలహీనత. కానీ ఇక్కడ మనం పురుషులు స్త్రీలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి వేరు. బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి ఏంటో తెలుసా? కన్నీటికి మగసిది అన్నాడు. విచిత్రమైన అర్థం ఇచ్చాడు బైబిల్. ఏడ్పుకి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం మగసిరి. హోషేయ గ్రంథములో చెప్పాడు, యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని వేడుకొని. నేను పోయి ఏకాంత ప్రార్థనలో కూర్చుంటే, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి నేను మోకాళ్ళుని మొర్ర పెట్టక మునిపే నేను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశం ఎరిగి నా కోసం కూర్చునే దేవుడు నా దేవుడు. నువ్వు రాయ్యా అని మొర్రపెట్ట నిమిత్తం లేదు. నేను ఆయనతో కలవాలి, మాట్లాడుకోవాలి, ఆయనతో గడపాలని ఏ ఉద్దేశంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నానో నా ఉద్దేశాన్ని ఎరిగిన నా తండ్రి నాకంటే ముందే వచ్చి కూర్చుంటాడట. యాకోబు ఏ ఉద్దేశంతో కుటుంబం మొత్తాన్ని, పశువుల్ని, పనోళ్ళని, పిల్లల్ని మొత్తాన్ని ఏరు దాటించి కూర్చున్నాడు ఒంటరిగా? దేవుడికి తెలియదు. ఉద్దేశం ఎరిగిన దేవుడు యాకోబు పిలువకయ్య వచ్చేసాడు.
మన ఉద్దేశాలు ఎరిగి కదులుతాడండి ఆయన. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మొర్రపెట్టి మొత్తుకోనక్కల, నువ్వు కన్నీరు గార్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసు ఆయనకి. ఏది నిన్ను బాధ పెట్టిందో, ఏది నిన్ను క్షోభ పెడుతుందో, ఏది నిన్ను కృంగదీసిందో, ఏది నిన్ను భయపెట్టిందో తెలుసు. ఆయన సన్నిధి వచ్చేస్తుంది నీ దగ్గరికి. అలాగా ఏ తల్లి కూడా చూపనంత ప్రేమ నా యేసయ్య నీ ఎడల చూపుతాడు. కావాలంటే చూడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి కూర్చో. నువ్వు ఎంత ఆదరణగా ఉంటుందో చూడు. ఏం జరిగిద్దో అర్థం కాదు. మామూలుగా ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, వేదన ఎక్కువైద్దా? ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, ప్రశాంతత వచ్చిద్దా, ఇంకా వేదన ఎక్కువైద్దా? సహజంగా వేదన, ఏడిచినప్పుడు ఇంకా బాధ ఎక్కువైద్ది. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడిస్తే ఆయన కౌగిలించుకున్నట్టు నీకు కనబడడు, కానీ ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకున్న విషయం నీకు ఎలా గ్రహింపైద్దంటే నీకు స్వాంతన కలిగిద్ది, బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా నిజంగా? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఆయన దగ్గరికి పోయి కూర్చొని మనస్ఫూర్తిగా కాసేపు కన్నీరు గార్చి ఏడిస్తే చాలు, బరువు దిగిపోయినట్టు. ఎన్నిసార్లు అనుభవించానో నేను. నాకు తృప్తి కలిగిన దాకా కన్నీటి ప్రార్థన చేసుకుంటాను. నా బాధ అంతా దేవునికే చెప్పుకుంటా. మరి ప్రార్థన అంత కీలకం. దాన్ని సీరియస్గా తీసుకొని చెయ్యండి, ప్రార్థన చేయండి. ఆయుధాలన్నిటిలోనికి ప్రధానమైంది, ప్రప్రథమమైంది, కీలకమైంది. మిగిలిన ఆయుధాలు కూడా ఎలా వాడాలో మనకు తెలివిని పుట్టించేది ప్రార్థనలో దేవుడే. అందుకే ప్రార్థనలో ప్రభు పాదాలు సమీపించండి అని భక్తులందరూ చెప్పారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని. పావన నామమును తిందువా, నాయంతరంగము రోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. ఏడవటం వ్యధవతనం అనుకుంటారు సహజంగా లోకం. కన్నీరు గార్చడం వ్యధవతనం అనుకుంటారు సహజంగా లోకం. అందుకే జెంట్స్ చాలా మంది కన్నీళ్లు పెట్టుకోరు. వానికి ఎంత బాధ కలిగినా ఏ కాడికి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే గుక్కుతూ ఉంటాడు, కానీ బయటపడాడు. నిజమే, ఒక రకంగా లోకం చెప్పింది ఏడవటం ఒక రకమైన బలహీనత. కానీ ఇక్కడ మనం పురుషులు స్త్రీలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి వేరు. బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి ఏంటో తెలుసా? కన్నీటికి మగసిరి అన్నాడు. విచిత్రమైన అర్థం ఇచ్చాడు బైబిల్. ఏడ్పుకి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం మగసిరి. హోషేయ గ్రంథములో చెప్పాడు, యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని వేడుకొని. చూస్తారా? 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథము 12:3 చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఏంటి మగసిరి అంటే? అతడు దూతతో పోరాడి జయముందని. ఎట్లా పోరాడాడు అక్కడ చెప్పాడు.
కన్నీరు విడిచి అతని బతిమాలెను. కన్నీటి ప్రార్థన. విధవతనం అనుకోవద్దు. మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర దేహి అనొద్దు. మనుషుల దగ్గర దండాలు దశకాలు పెట్టి వాళ్ళ కాళ్ళు వేసుకోవద్దు. అది విధవతనం. దేవుని ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో. అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు, అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి అంగలార్చు, అది మగసిరి. అక్కడ నువ్వు దుఃఖపడితే, అక్కడ నువ్వు కన్నీరు విడిస్తే, అక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదా. అక్కడ నువ్వు కన్నీరు గార్చి మొర్ర పెట్టగలిగితే ఎవ్వడి దగ్గరికి పోయి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. మొత్తం నా తండ్రే చూసుకుంటాడు. అర్థమైతే ఇక నుంచి ఆ పని చేయి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మా అందరితో నీవు మాట్లాడిన బంగారు మాటలకై స్తోత్రములు ప్రభువా. మా చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసే దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సైతాను శక్తులు మనుషులను ప్రేరేపించి, మనుషులను మా మీదకి ఊసిగొలిపి, మనుషులను మా మీద దాడి చేసేటట్టు చేసి మమ్మల్ని కృంగదీయ చూసే దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, వాటి గుట్టు బట్టబయలు చేశాం. వాటిని అణగద్రొక్కి నా ప్రభ వాటిని మేము వాటి మీద జయం పొందడానికి, వాటికి జయం రాకుండా వాటిని ఓడగొట్టడానికి మాకు నువ్వు అనుగ్రహించిన బలమైన ఆయుధము ప్రార్థనే. ప్రార్థన ద్వారా రెండు సంగతులు మాకు స్పష్టపరిచావు. మా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మేము ప్రార్థన ద్వారా మార్చుకోగలం. అంతేకాదు, శత్రువులు మా మీద చేసే దాడులను ఎలా తిప్పికొట్టాలో ఆ సమయోచిత జ్ఞానము, వివేచన నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమల్లి ఆయుధాలని, గ్రంథమందలి ఆయుధాలను, ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ తెలివిని ప్రార్థనలో నువ్వే మాకిస్తావని బహు స్పష్టంగా ఈరోజు మాట్లాడావు. పోరాటము అనే సమస్య చెప్పావు. పోరాటానికి జయం పొందడానికి కావలసినటువంటి పరిష్కారం ప్రార్థన అనే ఆయుధం అని కూడా చెప్పావు. ఈ రెండు సంగతులు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ఈరోజు నుంచి మా బిడ్డలు నడుము కట్టి ప్రార్థన చేయుచుండగా, మగసిరి గలవారై నీ పాదముల చెంతకు చంగలార్చుచుండగా, నా ప్రభువా నీవే మా పక్షమున కదులు. మాకు విరోధంగా పనిచేసే దుష్టాత్మలన్నిటిని కూడా అణగదొరకు, మనుషులను మా మీదికి వ్యతిరేకంగా ఉసిగొలిపే దురాత్మలను, దయ్యములను నాశనము చేయి. వాటిని పాతాళమునకు యేసు నామములో నెట్టివేయి. నీ పిల్లలమైన మేము నెమ్మదిగాను, సుఖముగాను, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి బ్రతికున్నట్లు మా సమాజ ప్రజలని, పట్టణ, రాష్ట్ర, కేంద్ర అధికారులను దర్శించు. వారి మనోనేత్రాలు వెలిగించు. సమత, సద్భావన, సమైక్యత అనే ధోరణులు వారిలో పెట్టు. వారిని కూడా దీవించి రక్షించు. ఇక్కడ గ్యాదర్ అయిన వారిలో ఎవరు రోగులు, శోధనలో ఉన్నారో, ఎలాంటి కలత కన్నీళ్లలో ఉన్నారు, ఈరోజు పరిష్కారం చెప్పావు. బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి మొర్ర ఆలకించి జవాబు దయచే. వారి పక్షమున మొర్ర పెడుతుండగా నా ప్రార్థన కూడా ఆలకించి జవాబు దయచే. పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి ఈ ఒక్క పట్టణంలోనే కాదు, నీ సెలవైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా నీ పరిచర్య వ్యాపించడానికి ద్వారములు తెరువు. సిద్ధపరచు. బలమివు, అభిషేకము, ఆరోగ్యము, ఆయుష్యునివు. వాడుకో నీ కొరకు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి కలత యేసు నామములో తొలగునుగాక. ప్రతి వేదన యేసు నామములో తొలగునుగాక. నీ బిడ్డలు సన్నిధి పరులై, ప్రార్థనా పరులై, కనిపెట్టి ప్రార్థించేవారై, విజ్ఞాపనకర్తలై, విజయశీలురై యేసు నామములో వర్ధిల్లుదురుగాక. ఆరోగ్యం పొందుదురుగాక. ఆయుష్ పొందుదురుగాక. స్వస్థత పొందుదురుగాక. దయ్యముల పీడ విరగడైపోవునుగాక. చేతబడి మంత్ర ప్రయోగాలు నాశనమగునుగాక. వాటిని చేసే వారందరూ కూడా మార్పు నందుదురుగాక. కనికరించి అద్భుతము చేయమని స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ మాటలు పోనీయొద్దు.
చాలా క్లియర్గానే మీకు అందించాను అనుకుంటున్నా. మరి ఎంతమందికి అర్థమైందో? నిజంగా అర్థమైందా క్లియర్గా? రైట్, సంతోషం. ఆ మాటను దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక ప్రకటన ఉంది. రేపు బుధ, గురు, శుక్ర హైదరాబాద్లో, రేపు వచ్చే బుధ, గురు, శుక్ర హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి. తెలుసు మీకు, సాల్మన్ అన్నం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్. మరి లైవ్లో వీక్షించే వాళ్ళు హైదరాబాద్కి, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళందరికీ శుభవార్త. అడ్రస్ చెప్పలేదురా నాకు, స్క్రీన్ మీద ఉందా? అంతకుముందు అడ్రస్ కాదు, అదిగో. పాతదా కొత్తదా? అది కొత్తదేనా? యేసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు మే 2025 7, 8, 9 ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అని చెప్పారు. ఎందుకంటే 9:30 లోపే క్లోజ్ అయిపోవాలి మీటింగ్. మళ్ళీ దూర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది ఎదురు కాకుండా 9:30 కల్లా మీటింగ్ అయిపోయిద్ది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు, తర్వాత చూడబోతున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను. 7వ తారీఖు ప్రారంభమయ్యేటువంటి ఆ సభలలో నా ప్రభువు చిత్తమైతే ఆయన కృపను బట్టి నేను కూడా ఆ సభల్లో ఉండే అవకాశం ఉంది. వస్తున్నాను. కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఓఆర్ ప్యాలెస్ అట, మైలార్దేవపల్లి, చాంద్రాయణగుట్ట. అక్కడే చంద్రాయణగుట్ట దగ్గరే, అది కూడా దగ్గరలోనే. మైలార్దేవపల్లి, అది రాసుకోండి. కలవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ కూటాల్లో కూడా కలవచ్చు. ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు అన్నోళ్ళు. సాయంత్రం 5 గంటలకల్లా అని అనౌన్స్ చేశారు. కనీసం 6 గంటలకు గ్యాదర్ కాగలిగితే 6 నుంచి 9, 9:30 లోపు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఇక్కడ నుండి అక్కడ కలవాలనుకున్న వాళ్ళు, అక్కడ లోకల్గా ఉండి కలవాలనుకున్న వాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం. హైదరాబాద్లో కూటాలు. ఆమేన్. ఫస్ట్ ప్రేయర్ చేయండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఆత్మలు రక్షింపబడాలి, గొప్ప ఉజ్జీవం రావాలి. ఓకే. అలాగే కలవడానికి కూడా ప్రయత్నం చేయండి. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో కనబడుతున్న వాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం. అందరికీ వందనాలు. మరి ఫైనల్ బ్లెస్సింగ్తో మనం ముగించుకుందాం. చక్కగా మనం ఆ మీటింగ్స్లో కూడా పాలు పంపులు పొందొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కలవడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ శుక్రవారపు వేళ మీరు మమ్మల్ని దర్శించినందుకు కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. అనేక సంగతులు మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలయ్యా. మా ప్రార్థనలు ఆలకించారు, మీకు స్తోత్రాలు తండ్రి. నూతన బలాన్ని, నూతన శక్తిని మాకు కలుగజేశారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ ప్రార్థన ఆయుధాన్ని వాడుతూ అనేక విజయాలు పొందుకునే కృప మా అందరికీ మీరు దయచేయండి. పడిపోయిన ప్రార్థనా పరులందరూ కూడా తిరిగి లేచి నిలవాలి ప్రభువా. వాక్యం అందించిన మీ దాసులను మీ 7 ఆత్మచేత నింపండి, అభిషేకించండి. హైదరాబాద్లో జరగబోతున్న మీటింగ్స్ను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మంది తరలి రావాలి ప్రభువా. అనేక మంది బాప్తిస్మం పొందాలి ప్రభువా. అక్కడున్న మతోన్మాదం కూడా తొలగిపోవాలి తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ 3 రోజుల కూడికలు ఆశీర్వాదకరంగా జరగాలి. మీ దాసులను బలంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము
తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెచ్చుకున్న నూనె కూడా ఒకసారి చూపించండి, ప్రార్థన చేస్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి కోసం ప్రార్థన చేశా. హార్ట్ఫుల్గా మీరు కూడా కాసేపు ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు, మునిగిపోయేది ఏం లేదు. అలాగే ఏకాంతంగా కూడా దేవునితో ప్రార్థనలో గడపండి. ప్రతి విషయానికి దేవుని పాదాలను ఆశ్రయించడం అనే మంచి ప్రక్రియను అలవర్చుకోండి. దేవుణ్ణి ఎరగనప్పుడు మనం కంగారు పడ్డాం, కలతలు చెందాం, దిగులు పడ్డాం, వేదన పడ్డాం. ప్రభు ఇప్పుడు మనకు తోడై ఉన్నాడు, మనకు పరిచయస్తుడు. మరి బాగుగా మనం ఆయన చేత ఎరగబడిన వారం మనం. కాబట్టి ఆయన ఉన్నాడు. మీ తెచ్చుకున్న నూనె అలాగా చూపించండి. ప్రభువా, బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగుల కొరకు అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డలందరినీ ప్రార్థనా పరులుగా చేయి, సన్నిధి పరులుగా చేయి, కనిపెట్టువారిగా చేయి. మోకాళ్ళుని మొరపెట్టి నీ పాదములను కదిలించువారిగా చేయి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి పరిష్కారము దొరకాలి. వీళ్లే కాదు, లైవ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, వీక్షిస్తున్న వారు, వేల కొలది ప్రజలు, వారందరికీ కూడా సమాధానం యేసు నామములో కలుగునుగాక. వారి మనోదుఖాలు తొలగిపోయి నెమ్మది పొంది గొప్ప సమాధానము, స్వాంతన వారి జీవితాల్లో కూడా లభ్యమగునుగాక. ఆమేన్. వారు చేతబట్టిన నూనె కూడా నీ రక్తముగా మార్చి బలహీనతలను తొలగించే దివ్య ఔషధంగా చేసి వారికి స్వస్థత కలిగించమని బిడ్డలందరినీ పేరు పేరున నీకే అప్పగించుకుంటూ, ఇక్కడ ఉన్న వారిని, లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలందరినీ, ప్రేయర్లో ఏకీభవించిన వారందరినీ నీ కాపుదలకి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన ప్రభువుకి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. సంతోషంగా బయలుదేరండి.